వేదికను అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ గుర్రప్ప గారు చేయాలంటే మనకు అవగాహన రావాలి, ఎవరిని కలవాలి, దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు మూయడానికి అవకాశం ఉంటుంది. అది పట్టణాల్లో అయితే. అట్లాగే గ్రామ స్థాయిలో ఏమిటంటే ఏదైతే చిన్నపిల్లలు పడిపోవడము, తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడిపోతారు. వాడు ఇరుక్కొని 24 గంటల తర్వాత బయటికి అట్లే ఇరుక్కున్నాడు అన్నమాట. బావిలోనే ఎంత మంచిదే, కానీ వాళ్ళపైన మన దృష్టి కూడా ఉండాలి. అట్లే ఆ పిల్లల్ని చేయాలంటే శరీర్ వారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లాగా ఎక్కడ సహకారంతో పరిష్కరించుకోగలిగితే ఇంకా ఇటువంటి సమస్యలు తలెత్తవు అన్నమాట. మీరు గుర్తించి గ్రామస్థాయి సర్పంచ్ గారు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు మీరు పిల్లల బాధ్యత ఏ విధంగా వహించాలి, తర్వాత అటువంటి సమస్యల్ని ఏ విధంగా గుర్తించాలి గ్రామ స్థాయిలో, వీటన్నిటిపైన మీకు చేసినటువంటి సభా పెద్దలకు అట్లాగే గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే ఇది చాలా చిన్న టాపిక్, చాలా చిన్న అంశము, దీన్ని ఇంత పెద్ద బట్లగూడూరు ప్రాంతంలో రోహిత్ అనేటువంటి అబ్బాయి బోర్బావిలో పడిపోయినప్పుడు ఎంతమందికి ఇబ్బంది కలిగి ఇక్కడ ఈరోజు నన్నూరు గ్రామంలోని మహిళల కోసము, రైతుల కోసము, యువకులకు సాయి ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి వారి సౌజన్యంతో ఇక్కడ ఈరోజు మనం ఎందుకు సమావేశం ఏర్పరచుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి నన్నూరు గ్రామ రైతులకు, మహిళలకు, యువకులకు అందరికీ వాళ్ళ గ్రామ స్థాయిలోనే ఇంతకుముందు తవ్వబడిన బోరు బావులను అలా వదిలివేయకుండా, అది పిల్లలకు ప్రమాదవశాత్తు జరగకుండా, పిల్లలు ఆడుకుంటూ వెళ్ళిపోయి త్రవ్వి వదిలివేయబడిన బోర్బావులలో పడే అవకాశం ఉంది. దానివల్ల ఈ మధ్య ప్రకాశం జిల్లాలోని బొట్లగూడూరు గ్రామంలోని రోహిత్ అనే అబ్బాయి, చిన్న పిల్లవాడు 6 సంవత్సరాల అబ్బాయి బోర్బావిలో ఇరుక్కొని చనిపోవడం జరిగింది. ఆఖరికి ఎంత మనము ప్రయత్నం చేసినా కూడా, అధికారులు ప్రయత్నించినా కూడా ఆఖరికి ఆ పిల్లవాడు బ్రతకలేదు. అట్లాగే చాలా గ్రామాలలో, చాలా ఊర్లలో ఈ విధంగా తవ్వి వదిలివేయబడిన బోరుబావులలో చిన్నపిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదవశాత్తు ఎంతో ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి ఆ గ్రామ స్థాయిలోనే ప్రజలు తెలుసుకొని వాటిని నివారించడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే చిన్నపిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రులు దృష్టి సారించి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు మా యొక్క సాయి ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ దీని మీద ఒక అవగాహన కార్యక్రమ సదస్సును నన్నూరు గ్రామంలో నిర్వహించుచున్నది. దీనివల్ల ఇలా త్రవ్వి వదిలివేయబడిన బోరుబావుల వలన పిల్లలు ఇరుక్కొని చనిపోయి ప్రమాదవశాత్తు ఉన్నందువలన అటువంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వానికి కూడా ఎంతో నష్టం జరుగుతోంది. ప్రొక్లైనర్లని యూజ్ చేయడానికి కానీ, లేదంటే ఇంకా ఇవన్నీ మానవుని యొక్క డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్. సో వీటన్నిటినీ తగ్గించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అని చెప్పాం. బయటికి పంపించేటప్పుడు 10 వాళ్ళని
వాళ్ళని చాలా జాగ్రత్తగా గైడెన్స్ ఇచ్చి పంపాలి. లేకపోతే ఒక పెద్ద వయసు అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఇచ్చి పంపించడం మంచిది. ఎందుకంటే వాళ్ళు